నమస్తే, నేను మీ సతీష్. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మంత్రి రోజా మాత్రం ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే మరొక 60-62 రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఈ ఎన్నికలు వచ్చే లోపే తన చేతిలో ఉన్నటువంటి ఆ మంత్రి పదవి, తన దగ్గర ఉన్నటువంటి ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా స్థిరపడిపోవాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రోజున రోజా ఒక కుంభకోణానికైతే తెరలేపుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఒకవేళ పట్టుబట్టి టికెట్ని తెచ్చుకున్నా కూడా నగరిలో అయితే మాత్రం రోజా గారికి అక్కడ ప్రజలు ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు, ఆమె గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ గెలిచినా ఇప్పుడున్న ఈ మంత్రి పదవి మళ్ళీ అప్పుడు వస్తుందా రాదా, ఇవన్నీ కూడా ఆవిడ ముందు కనిపిస్తున్నటువంటి సందేహాలు. కాబట్టి ఈ ఉన్న కొద్ది సమయంలోనే ఎలాగో అలా ఆర్థికంగా స్థిరపడిపోతే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి తన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఒక కీలక కార్పొరేషన్ కూడా రోజా అమ్మకానికి పెట్టేసినట్లుగా అయితే తాజాగా కనిపిస్తున్నటువంటి పరిణామాలతోటి అర్థమవుతా ఉంది. మరి ఏమిటి ఆ కార్పొరేషన్, దాని ద్వారా ఏ విధంగా ఆర్థికంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉంది రోజా అని చెప్పి చూస్తే, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆవిడ మంత్రిత్వ శాఖ పర్యాటక శాఖ ఏదైతే ఉందో ఆ పర్యాటక శాఖలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ని ఈ రోజున ప్రైవేటైజ్ చేసేందుకు ఒక కుట్రనైతే చేస్తూ ఉన్నారు. ఇదే పెద్ద కుంభకోణంగా అయితే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ని ప్రైవేటైజ్ చేస్తూ ఏ రాష్ట్రము నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు అంటే అనేక దేశాలు ఈ రోజున టూరిజం మీదే ఆధారపడి ఉన్నాయి, అంటే పర్యాటక శాఖ మీదే ఆధారపడి ఉన్నాయి. ఉదాహరణకి చూస్తే శ్రీలంక ఉంది. శ్రీలంక దేశం మొత్తం కూడా టూరిజం మీదే ఆధారపడినటువంటి దేశం. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళకు వచ్చేటువంటి వనరులన్నీ కూడా, అంటే ఆర్థికంగా వాళ్ళకి జరిగేటువంటి లబ్ధంతా కూడా టూరిజం ద్వారానే జరుగుతుంది. వాళ్ళకు వచ్చే రెవెన్యూ అంతా కూడా టూరిజం మీదే వస్తుంది. కాబట్టి ఆ దేశం టూరిజం మీదే ఆధారపడి ఉంది. అలాగా ఎన్నో దేశాలు ఉన్నాయి, థాయిలాండ్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు టూరిజం మీద ఆధారపడి ఉండేటువంటి దేశాలు. ఇంకా అలాగే మరి ఆంధ్రప్రదేశ్లో టూరిజంని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాలైనటువంటి టూరిజమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే డెవోషనల్ టూరిజం, ఒకవైపున తిరుమల తిరుపతి దేవస్థానం ఆ క్షేత్రం చూసుకున్న, తిరుపతి పక్కనే ఉన్నటువంటి కాణిపాకం, అలాగే కర్నూలులో ఉన్నటువంటి శ్రీశైలం, అలాగే అహోబిళం కావచ్చు, మళ్ళీ విజయవాడ కనకదుర్గమ్మ వారు కావచ్చు, లేదంటే అలాంటి ప్రాశస్త్యం చెందినటువంటి దేవాలయాలు చిన్న తిరుపతి కావచ్చు, అన్నవరం కావచ్చు, అలాగే విశాఖపట్నానికి వెళ్తే సింహాచలం కావచ్చు, శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళేటప్పటికి అరసవెల్లి కావచ్చు, లేదంటే శ్రీకూర్మం కావచ్చు. ఇలాగా అనేకమైనటువంటి దేవాలయాలతోటి ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయాలతో కూడినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పర్యాటక క్షేత్రాలు, ఇదే కదా మనం చెప్పుకునేటువంటి డెవోషనల్ టూరిజం. అలాగే చూస్తే ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘమైనటువంటి, అంటే సువిశాలమైనటువంటి సాగర తీరం, 1000 కిలోమీటర్ల మేర సాగర తీరం ఉంది. ఆ సాగర తీరంలో భాగంగా అది కూడా ఒక పర్యాటక ప్రాంతంగా మనకి తీరం వెంబట మనం చూస్తూ ఉంటాం అనేక పర్యాటక ప్రాంతాలని. ఉదాహరణకి విశాఖపట్నంలోనే చూసుకుంటే ఏదైతే ఆర్కే బీచ్ కానీ, లేదంటే ఆ బీచ్ రోడ్ కానీ, అదంతా కూడా ఒక టూరిజం స్పాట్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అరకు వ్యాలీ కావచ్చు, ఇంతకుముందు వరకు కూడా రిషికొండ, వీళ్ళు వచ్చాక నాశనం చేశారు కానీ రిషికొండ కావచ్చు. ఈ విధంగా విశాఖపట్నంలో కూడా ఎన్విరాన్మెంటల్ టూరిజం ఒక్క విశాఖపట్నంలోనే కాదు, ఏదైతే కృష్ణా జిల్లాలో కూడా చూసుకుంటే మచిలీపట్నం దగ్గర మంగిన్పూడి బీచ్ కావచ్చు. ఈ రకంగా తీర ప్రాంతాలు ఉన్న చోట్ల అనేక చోట్ల ఈ టూరిజం స్పాట్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా ఒక మంచి ఎన్విరాన్మెంటల్ టూరిజం కూడా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గటువంటిది. అలాగే చూస్తే ఎకో టూరిజం ఉంది, మెడికల్ టూరిజం ఉంది. ఈ రకంగా ఎన్నో టూరిజం సంబంధించినటువంటి ఈ టూరిజం స్పాట్స్ అన్నీ ఉన్నాయి. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున చూస్తే ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, దీని ద్వారా ఏటా 100 కోట్లకి పైగా ఏదైతే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చేరుతూ ఉంది. దీన్ని మరి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడ్డది? 1995లో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ని తీసుకొచ్చారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే సున్నా, అంటే జీరోతో మొదలైనటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషను
ఆ రోజున ఆంజనేయ రెడ్డి అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి ఆ ఐపీఎస్ అధికారిని ఆ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ని చేస్తే ఆయన అంచెలంచెలుగా దాన్ని అభివృద్ధి చెందేలా చేస్తూ ఆయన కృషి చేసి ఈ రోజున అనేక మంది చైర్మన్లు మారారు, అనేక మంది మేనేజింగ్ డైరెక్టర్లు మారుతూ వచ్చినా కూడా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది గడిచిన 27 ఏళ్లుగా కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఈ రోజున ఏటా 100 కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తున్నటువంటి ఒక కార్పొరేషన్గా అది కనిపిస్తూ ఉంది. అంతేకాదు దానికి సంబంధించి ఎన్నో వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా సమకూర్చుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే తిరుపతిలోనే ఎన్నో హోటల్స్, అంటే టూరిజం అనేటువంటి దాంట్లో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాంట్లో 3 వింగ్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ టూరిజం, అంటే మనం చూస్తూ ఉంటాం ఏదైతే టూరిజం ప్యాకేజీలు పెడుతూ ఏదైతే దైవ క్షేత్రాలకు వెళ్ళడానికి అనేకమైనటువంటి ప్యాకేజీలు పెడుతూ ఇదిగో ఈ టూరిజం ప్యాకేజ్ ఆ టూరిజం ప్యాకేజ్ అని చూస్తూ ఉంటాం. ఏదైతే శ్రీశైలంకి వెళ్ళాలన్నా, తిరుపతికి వెళ్ళాలన్నా, ఒక సమూహంగా ఏర్పడి వెళ్ళాలి అనుకునేటువంటి సమయంలో కానీ, లేదంటే పర్వదినాలు ఉంటాయి, ఆ పర్వదినాల టైంలో కానీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్యాకేజీలు పెట్టి ఒక కుటుంబం వెళ్ళాలన్నా, ఒక మనిషి వెళ్ళాలన్నా, లేదు ఇంతమంది కలిపి వెళ్ళాలనుకున్నా వాళ్ళకి సంబంధించి సపరేట్ ప్యాకేజీలు పెట్టి వాళ్ళని ఆ దైవ క్షేత్రాలు తిప్పి తీసుకొచ్చినందుకు గాను ఒక ప్యాకేజీలు పెడతా ఉంటారు. ఈ విధంగా టూరిజం దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది అదొక వింగ్. అలాగే ఇంకొకటి చూస్తే హోటల్స్ అండ్ రిసార్ట్స్, ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం హరిత రిసార్ట్స్ అని చెప్పేసి, ఏదైతే ఈ టూరిజం స్పాట్స్ ఉన్న దగ్గర ఇలాంటి చోట్ల ఈ రిసార్ట్స్ అన్నీ పెట్టి మంచి ఫుడ్ కోర్ట్లు అవి ఇవి పెట్టి ప్లే ఏరియాలు పెట్టి చాలా చక్కగా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళని ఆ హోటల్స్లో గదులు కానీ అలాగే ఫుడ్ కోర్ట్లు కానీ ఇవన్నీ పెట్టి ఆకర్షిస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఉండడానికి వసతి ఉంటుంది. మరి వసతి ఉంది కాబట్టి 1-2 రోజులు ఉండి ఆ టూరిజం స్పాట్లో ఉండేటువంటి ఏదైతే పర్యావరణాన్ని ఎంజాయ్ చేయడము, ఆ ప్రాంతాలని ఎంజాయ్ చేసి అక్కడ వాళ్ళకి హాలిడేస్ అవి ఎంజాయ్ చేద్దామని ఎక్కడి నుంచైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉండేందుకు కూడా వీలుగా ఉండేలాగా ఈ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఇదొక వింగ్. వీటిని కూడా ఏర్పాటు చేశారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. అలాగే చూస్తే బోటింగ్, మనం అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. బోట్స్, స్పీడ్ బోట్స్ కానివ్వండి, లేదంటే కనుక బోటింగ్ చేసేటువంటివి. ఈ బోటింగ్తో పాటుగా లైట్స్ అండ్ సౌండ్ అండ్ లైటింగ్ అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ 3 వింగ్స్ కూడా ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ప్రధానమైనటువంటి వింగ్స్. ఈ వింగ్స్ ద్వారా వాళ్ళకి ఈ రాబడి అనేటువంటిది వస్తూ ఉంటుంది. అయితే ఇవి కాకుండా అనేక ప్రాంతాల్లో, తిరుపతి లాంటి ప్రాంతంలో ఒక 50 ఎకరాల భూమి, విశాఖపట్నంలో కూడా ఋషికొండలాగా, అలాగే అనేక చోట్ల అరకులో కానివ్వండి, మిగతా చోట్ల మనం విజయవాడకు వచ్చేటప్పటికి భవానీ ఐలాండ్ దగ్గర ఇంకొన్ని చోట్ల ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి అనేక భూములు కూడా ఆస్తుల రూపంలో ఏర్పరచుకుని ఉన్నారు. ఈ రోజున ఈ ఆస్తులు ఇవన్నీ కలుపుకొని మొత్తం 5,000 కోట్ల రూపాయలకు పైబడే వీటి ఆస్తులు కూడా ఉండేట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజున ఇంతగా డెవలప్ అయింది అంటే ఆ రోజున 96లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారుతూ వచ్చినప్పటికీ కూడా ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధిని అయితే కొనసాగిస్తూ వచ్చారు తప్పితే ఏ రోజు దీన్ని ప్రైవేట్ పరం చేయలేదు. అలాగే ఈ ఉద్యోగుల గురించి కూడా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2,500 మంది ఉద్యోగులు ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సుమారుగా ఒక 1,200 మంది ఉద్యోగులు వచ్చారు. అందులో 80 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 560 మంది ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో మిగతా వారంతా కూడా ఆప్కాస్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆ విధంగా వచ్చినటువంటి ఉద్యోగులు అనమాట. ఈ విధంగా ఉద్యోగులు కూడా 1,200 మంది ఉన్నారు. అయితే ఈ రోజున ఏదైతే రోజా గారు ఈ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ని ప్రైవేటైజ్ చేద్దామని అనుకుంటా ఉన్నారో, దీంతో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి లెక్క ఏదైతే ఉందో 5,000 కోట్ల ఆస్తులు, ఆ భూములు, వాటితో పాటుగా 1,200 మంది ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు, ఇవన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఇందులో నష్టపోయేది ఎవరు అంటే ఈ 1,200 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ రోడ్డున పడతారు ఖచ్చితంగా. ఎందుకు అంటే
ఈ రోజున వాటిని ప్రైవేటైజ్ చేసిన తర్వాత ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ భూములు కానీ, ఈ హోటల్స్ కానీ, ఈ రిసార్ట్స్ కానీ ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాంట్రాక్టర్ కానీ, ఆ ఏజెన్సీలు కానీ ఎవరైతే ఈ టెండర్ని పాడుకుంటారో ఈ టెండర్ని పాడుకున్నటువంటి వాళ్ళంతా వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి ఉద్యోగుల్ని తెచ్చుకుంటారు తప్పితే ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి ఉద్యోగులను అయితే కొనసాగించరు కదా. ఒకవేళ కొనసాగించినా కూడా అక్కడక్కడ వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేటువంటి వ్యక్తుల్ని అరాకొరాగా పెట్టుకుంటారు తప్పితే పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి ఉద్యోగులను అయితే కొనసాగించేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఉన్న ఉద్యోగుల్లో చాలా వరకు అంటే 1200 మందిలో దాదాపు 90% మంది ఉద్యోగులు అయితే కనుక తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతారు ఉన్న ఫలంగా. తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ రోజున ఏదైతే ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాయి. ఇది వాళ్ళందరికీ కూడా దెబ్బ. అందుకు రోజా గారు ఏదైతే ఈ ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో దాన్ని ఈ రోజున ఉద్యోగులు కూడా వ్యతిరేకించి గడిచిన 3 నెలలుగా వాళ్ళు రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తూ ఒక పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా ప్రభుత్వం ఎక్కడా వాళ్ళ పోరాటాన్ని కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అదే సమయంలో ఇంకో పక్కన చూస్తే ఈ రోజున ఈ విధంగా ప్రైవేటైజ్ చేసిన తర్వాత ఈ హోటల్స్, రిసార్ట్స్, అలాగే భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్యాక్రాంతమయ్యేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇంత జరుగుతూ ఉంటే ఇది రోజా ఒక్కతే ఇలాంటి నిర్ణయం తీసుకోగలదా? అందులోనూ ఒక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి కార్పొరేషన్ని అమ్మేయడాన్ని ఆ ఒక్కతే చేయగలదా? ఆ ఒక్కతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడా? మరి ఆయన ప్రభుత్వాధినేతగా ఒప్పుకుంటాడా అంటే అసలు కిట్టుకు అక్కడే కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే రోజా గారు దీన్ని ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారో, లేదంటే ఈ ఆలోచన చేశారో, ఆవిడ మొదటగా వెళ్ళి ఈ అంశాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పినట్లుగాను ఆయన కూడా దీనిపైన ఆలోచన చేసి ఏదైతే ఇప్పటికే రోజాకి టికెట్ ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఏ భూములు ఏమున్నా కూడా వాటన్నిటినీ కూడా కొట్టేయాలి, అవి కొట్టేసి తన ఖజానాన్ని నింపుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు కదా. అరే నిజమే కదా, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ని ప్రైవేటైజ్ చేస్తే దాని ద్వారా తాను ఎట్లా లబ్ధి పొందొచ్చు అనే ఓ రకంగా ఆలోచన చేసి ఈ రోజున ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ని ప్రైవేటైజ్ చేసేందుకు ఆయన కూడా ఒక ఆలోచన చేసి దాన్ని తనకి అనుకూలంగా, ఎందుకంటే ఇలాంటి కార్పొరేషన్ చేజిక్కించుకోవాలంటే చిన్న చితక వ్యక్తులైతే సరిపోరు, బాగా ఆర్థికంగా బలపడినటువంటి తిమింగళాలు లాంటి వ్యక్తులు కావాలి. అలాంటి ఒక తిమింగళాన్ని వెతికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుని ఈ రోజున దానికి సంబంధించి టెండర్ నోటీసులు కూడా పిలుస్తూ ఉన్నారు. ఒకసారి ఆ టెండర్ నోటీసులు కూడా చూద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ టెండర్ నోటిఫికేషన్. APTDC is inviting e-tenders from reputed contractors or firms or hoteliers and individuals having experience in hotel and catering industry or food courts or experience in relevant field for awarding license to run or for selection of agencies for the following hotels units in 7 cluster under operation and maintenance O&M mode. ఇది చెప్పడం అయితే కనుక ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ O&M మోడ్ కింద రన్ చేయడానికి అని చెప్పి ఉదాహరణకి ఏం చెప్తా ఉన్నారు, క్లస్టర్ 1లో టైడా, అనంతగిరి, వైజాగ్ అండ్ లంబసింగి, ఇక్కడ ఈ విధంగా ఆ ప్రాంతాలకు సంబంధించి, అలాగే క్లస్టర్ 2లో వచ్చేటప్పటికి మయూరి అండ్ వ్యాలీ రిసార్ట్ ఎట్ అరకు, అలాగే దిండి, ద్వారకా తిరుమల, ఎత్తిపోతల, అలాగే శ్రీకాళహస్తి, మైపాడు అండ్ నెల్లూరు, అలాగే హార్స్లే హిల్స్, కడప, గండికోట, గండిక్షేత్రం, అహోబిళం అండ్ లేపాక్షి, అలాగే ఇంకో పక్కన క్లస్టర్ 5లో చూస్తే మహానంది, కర్నూలు, శ్రీశైలం అండ్ ఓర్వకల్లు, క్లస్టర్ 7లో చూస్తే బెర్మ్ పార్క్, భవానీ ఐలాండ్, సూర్యలంక అండ్ నాగార్జున సాగర్. ఈ రకంగా చూపించి మొత్తం అంతా కూడా ఈ విధంగా ఈ 7 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ టూరిజం స్పాట్స్ని వీటన్నిటినీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు గాను ఈ టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దానికి కేవలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మోడ్ అని చెప్తా ఉన్నారు తప్పితే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మోడ్ కాదు, ఇది పూర్తిగా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు, అందులో భాగంగానే ఈ విధమైనటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు అనేటువంటి ఈ రోజున అందులో చేస్తున్నటువంటి ఉద్యోగులు, అంటే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. ఇదంతా కూడా ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, మరి ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో డబ్బులు కావాలి కదా ఎన్నికలకి,
ఆయన దగ్గర లేవా అంటే ఆయన దగ్గర ఉన్నాయి. ప్రజాధనాన్ని బోల్డ్ అంతా దోచేశాడు ఆయన. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయాలి అంటే తాను దోచేసినటువంటి సొమ్ము నుంచి అయితే కనుక ఎక్కడ ఖర్చు పెట్టాడు కదా. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎక్కడికక్కడ జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలి అంటే ఈ 7 ప్రాంతాలని ఎంచుకున్నాడు. 7 ప్రాంతాల్లో డబ్బులు సమకూర్చేందుకు దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఆ ప్రైవేట్గా ఎవరికైతే లబ్ధి చేకూర్చేందుకు వాళ్ళకి ప్రైవేటైజ్ చేసి దీన్ని కట్టబెడతా ఉన్నారో వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి భూములు ఇవన్నిటిపైన కూడా వాళ్ళే ఉంటారు కదా. లీజుకు తీసుకున్న తర్వాత టెండర్ బాడీ లీజుకు తీసుకున్న తర్వాత అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కదా. మరి ఇన్ని వందల ఎకరాలు వాళ్ళకి కట్టబెడతా ఉన్నాం. ఇన్ని హోటల్స్ రిసార్ట్స్ చూస్తే, ఉదాహరణకు చూస్తే హోటల్స్ రిసార్ట్స్ అంటే తిరుపతిలో శ్రీనివాసం ఎదురుగా 128 గదుల హోటల్ ఒకటి ప్రభుత్వం నిర్మిస్తూ ఉంది. అది ఈ రోజు వరకు కూడా ప్రజాధనంతో ప్రభుత్వం నిర్మించింది. ప్రైవేటైజ్ చేస్తూ టెండర్ పాడుకున్న తర్వాత ఏమైంది, అదంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తికి దారాగత్తం చేస్తే అతను మరి ప్రత్యోపకారంగా జగన్మోహన్ రెడ్డికి ఏమి చేయడా? ఖచ్చితంగా చేస్తాడు కదా. అవి రేపు ఎన్నికల్లో డబ్బులు సమకూర్చేందుకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి హస్తగతం చేసి తద్వారా ఆర్థికంగా లాభపడాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ ప్లాన్ చెప్పిన రోజా గారు ఊరుకుంటారా? మరి ఆవిడ కూడా ఏదో ఒకటి మాట్లాడుతుంది కదా, మరి ఈ స్కామ్ అంతా బయట పెడుతుంది కదా. అంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆలోచన ఏంటంటే ఈ రోజున పార్టీ వీడి నాయకులందరూ వెళ్ళిపోతున్నారు ఏది టికెట్ల పంచాయతీతో. ఈ క్రమంలో రోజాకి టికెట్ ఇవ్వద్దు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ పట్టుబట్టి కూర్చున్నాడు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట వినాలా, రోజా మాట వినాలా? రోజాకి టికెట్ ఇస్తే పెద్దిరెడ్డికి కోపం వస్తుంది, అదే టికెట్ ఇవ్వకపోతే ఈమెకు కోపం వస్తుంది, ఈమె పార్టీ వదిలి వెళ్ళిపోతుంది. ఈ రెండూ జరగకుండా ఉండాలనే ఆలోచనతోటి రోజాని పిలిచి ఆమెకు ఒక 100 కోట్ల రూపాయలు ఈ రోజున ఏదైతే ఈ కుంభకోణంలో భాగంగా ఆమెకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తూ ఈసారి నీకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, కానీ రేపు ఎన్నికల్లో నువ్వు స్టార్ క్యాంపెయినర్గా పార్టీ కోసం తిరుగు, నువ్వు ప్రచారం చేయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినట్టుగానే మంత్రి పదవిని ఇస్తాను, అప్పుడు వరకు నువ్వు కామ్గా ప్రచారం చేసేందుకు ఇదిగో ఈ కుంభకోణంలో నీకు 100 కోట్ల రూపాయలు నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆవిడకు 100 కోట్ల రూపాయలు కట్టబెట్టి ఆమె నోరైతే మూయించినట్లుగా తెలుస్తూ ఉంది. అందుకు గాను ఇప్పటికే ఈ ప్రైవేటైజ్ చేసేందుకు ఒక టెండర్ నోటీస్ని పిలవటము. అయితే టెండర్ నోటీస్ ఊరికే పిలిచినప్పటికీ కూడా ఆ తిమింగళం ఆల్రెడీ ఎవరికి ఇది కట్టబెట్టాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. అందుకే అధికారులని ఇప్పుడు పూర్తిగా వేగంగా ఈ పనులన్నీ కూడా కానివ్వాలి. టెండర్ కానీ, టెండర్ నోటీస్ ఇవ్వడం కానీ, అలాగే టెండర్లు పిలవడం కానీ, ఆ టెండర్లో భాగంగా దీన్ని ప్రైవేటైజ్ చేసేటువంటి కార్యక్రమం కూడా ఇంకొక 2 వారాల్లో పూర్తి చేయాలి అంటూ ఒక ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా అయితే స్పష్టమవుతా ఉంది. ఇక రోజా కూడా చూస్తే తనకు 100 కోట్లు వస్తున్నాయి, మళ్ళీ కొడుక్కి ఇంకో బెంజ్ కారు కొనొచ్చు. ఇప్పటి వరకు మనకి చెన్నైలో 2, బెంగళూరులో 1, నగర్లో 1, హైదరాబాద్లో 1, ఇట్లా ఒక 4 విల్లాలే ఉన్నాయి. ఈ 100 కోట్లో ఇంకో 4-5 విల్లాలు కొనుక్కుని మళ్ళీ కొడుక్కో బెంజ్ కారు కొన్నట్టు ఈసారి కూతురుకు కూడా కొనొచ్చు. తాను కూడా ఇప్పుడు తిరుగుతున్నటువంటి కారు కాకుండా కొత్త కారు కొనుక్కుందాము అని చెప్పేసి ఆల్రెడీ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటిలోనే రేపు ఎన్నికల ప్రచారానికి కూడా తిరుగుదాం, టికెట్ రాకపోతేనే జగనన్న హామీ ఇచ్చాడు కదా ఎమ్మెల్సీ ఇస్తాడు అని చెప్పి ఈ రోజున ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ను అమ్మేయడానికి అంటే ప్రైవేటైజ్ చేయడానికి ఆవిడ శాఖలోనే ఉంది కాబట్టి ఆవిడ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా అయితే ఒక సమాచారం అందుతూ ఉంది. మరి ఇదంతా కూడా రాష్ట్రానికి ఖచ్చితంగా మంచి జరిగేటువంటి పరిణామం అయితే కాదు. ఎందుకంటే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ని ప్రైవేటైజ్ చేయడము అంటే దానిపైన ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కోల్పోవడమే. అదీ కాకుండా 1200 మంది ఉద్యోగుల కుటుంబాలు ఈ రోజున రోడ్డున పడతాయి ఈ యొక్క ప్రైవేటైజ్ చేసేటువంటి ఒక్క చర్య వల్ల. అందుకే ఉద్యోగులు కూడా ఇప్పటికీ రోడ్డున పడి ఈ రోజున వాళ్ళు గడిచిన 3 నెలల పైనుంచి కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం కనీసం వాళ్ళ పట్ల ఎక్కడ స్పందించడం లేదు. మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కనీసం స్పందిస్తుందా లేదు, ఈ ప్రైవేటైజ్ చేసేటువంటి ఆలోచన మానుకుంటుందా అనేటువంటిది తెలియట్లేదు. కానీ వాళ్ళైతే మాత్రం మా జీవితాలు ఈ విధంగా పూర్తిగా ప్రశ్నార్థకంగా మారుతున్నాయనేటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.